వాక్యం వింటారు, సభలకెళ్ళి వాక్యం వింటారు, ఇళ్లల్లో ఉండి వాక్యం వింటారు. కానీ ప్రియులారా, వారు బయటికి రాలేకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకనే గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసి వారికి కావలసినది మంచి భోజనం పెట్టాలి, మంచిగా బెడ్షీట్లు ఇవ్వాలి. వారిని దేవుడు పాటలతోనూ, దేవుడి యొక్క ఆరాధనతోనూ, దేవుడి యొక్క శక్తితోనూ, దైవ వాక్యంతోనూ, వచ్చిన దైవ సేవకుల ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని, అనేక మంది ఈ సంతోషం పొందుకోవాలని, అనేక మంది సమాధానం పొందుకోవాలని, అనేక మందికి ఈ సువార్తను ప్రకటించాలని, అనేక మందికి ప్రియులారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలియచేయటానికే ప్రియులారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించను. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంఘస్థులందరూ కలిసి ఎన్నో రోజులుగా ప్రార్థన చేసిన ప్రియులారా. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలని ఈ చలికాలంలో కొంతమందికి నాకు చెప్పిన మాట ఏంటంటే, కోడలో కొడుకు అత్తనంట బయట చలిలో నువ్వు చిన్న మంచం వేసి అలాగే ఉంచుతున్నారంటే ప్రియులారా. బెడ్షీట్ వేయట్లేదు, సరిగా వారికి పక్క మంచం కూడా వేయట్లేదు. కాబట్టి అటువంటి చలిలో ఉన్నప్పుడు ప్రియులారా నేను వెళ్ళి వారికి బెడ్షీట్లు ఇచ్చినప్పుడు వారు చాలా సంతోషపడ్డారు ప్రియులారా. అందుకనే నేను ప్రతిసారి చీరల పంచను ప్రియులారా, డ్రెస్సులు పంచను. ఒకసారి చీరలు పంచితే నాకు ఈ రంగు కావాలి, నాకు ఆ రంగు కావాలని వాళ్ళు వేసుకోవడం మొదలు పెట్టారు. తెచ్చినోడు పక్కన పెట్టారు, మీటింగ్ని పక్కన పెట్టేశారు ప్రియులారా. అప్పటి ఆశ ఏమనిపించిందంటే, వృద్ధాప్యలో ఉన్న తల్లులకు, భర్తలు లేని తల్లులకు, వృద్ధాప్యలో ఉన్న తండ్రులకు, ఆర్థిక పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు, ఎవరైతే దీనస్థితిలో ఉన్నవారు వాళ్ళకి మాత్రమే బెడ్షీట్ ఇవ్వాలి, వారికి మాత్రమే భోజనం పెట్టాలని ప్రియులారా సంఘము మేము కలిసి ఈ కార్యక్రమం జరిగిస్తున్నాను ప్రియులారా. ఈ గ్రాండ్ క్రిస్మస్ ఒక్కరోజే కాదు ప్రియులారా, ప్రతి నెల కూడా ప్రియులారా ఆ రైల్ స్టేషన్లో ఉన్న వారికి, బస్ స్టేషన్లో ఉన్న వారికి, అయ్యో టెంపుల్ కాడ అడుక్కున్న తల్లులకు, తండ్రులకు, చలిలో బాధపడుతున్న వారికి కూడా బెడ్షీట్లు ఇచ్చి, వాళ్ళకు కూడా చికెన్ బిర్యానీ పెట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు ప్రియులారా. చప్పట్లు కొడతాం ప్రియులారా. ఎందుకయ్యా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు అంటే పిల్లలు చాలా మంది ఈ కార్యక్రమం చేసేటప్పుడు చాలా మంది అయ్యారు అన్నారు, ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకోవటం, ఎందుకంటే వాళ్ళకి భోజనాలు ఉండటం, ఎందుకంటే వాళ్ళకి బెడ్షీట్ ఇవ్వటం, ఎందుకంటే డెకరేషన్కి, స్టేజీకి, ఈ బల్లాకి ఎంత ఖర్చు అవుతుంది. చక్కగా మీ యొక్క సంఘంలోనే ప్రార్థన పెట్టుకొని సంఘంలోనే భోజనం చేసి సంతోషం ఉండొచ్చు, డబ్బులు ఉంటాయి కదా, ఎందుకని కూడా అన్నవారు ఉన్నారు ప్రియులారా. నాకు అనిపించింది ప్రియులారా, అప్పుడప్పుడు మన జీవితం నీటి బొట్టక లాంటిది ప్రియులారా. మనం ఎంతకాలం బతుకుతో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో మనం ఉంటో తెలియదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారే, ఏదో ఒక రోజు మనం ఉంటున్న విల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది గుండె ప్రియులారా. ఏ క్షణం ఆగిపోయినా మన కాళ్ళు పనిచేయవు, మన చేతులు పనిచేయవు, మన నోరు పనిచేయవు. ఇది మన జీవితం ప్రియులారా. దీనికోసం అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాదని ఒకరి మీద ఒకరు వేష, ఒకరి మీద ఒకరు పగ, ఒకళ్ళంటే ఒకరు దేశం. ఈరోజు సామాన్యుడు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు కూడా ప్రియులారా, వార్డు మెంబర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా ప్రియులారా, వాదనలో గొడవలో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ప్రియులారా. కానీ ప్రియులారా, ఒక్కరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే మనం ఒక మంచి పని చేసేవారిగా ఉండాలి. అందుకనే ప్రియులారా ఈ భోజనాలు పెట్టడానికి కానీ, ఈ బెడ్షీట్లు ఇవ్వటం కానీ, రోడ్ల మీద అడుక్కున్న తల్లులకి కానీ, వారికి చలికాలంలో రగ్గులు ఇవ్వటానికి కానీ, అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడానికి, ఇదంతా కారణం ఏంటంటే మనం ఒక మంచి పని చేయాలి. హల్లెలూయా. ఒక మంచి పని చేయడానికి క్రైస్తవుడే అవసరం లేదు, మన హిందూ సహోదరులు అవసరం లేదు, మన ముస్లిం సహోదరులు అవసరం లేదు,
ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పని చేయొచ్చు. చెయ్యాలన్న మనసు ఉంటే, పెట్టాలన్న మనసు ఉంటే నడుము కట్టుకొని నాకున్న దాంట్లోనే ఈ చలికాలంలో నలుగురికి బెడ్షీట్ ఇవ్వాలన్నా, నలుగురికి భోజనం పెట్టాలన్నా మనసు ఆశ ఉంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచుతున్నారు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఇంకా సంపాదించాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలి. ఈ రోజులో పిల్లలు కనీసం కన్న తల్లిని కూడా పట్టించుకోకుండా ఉన్నారు, ప్రియులారా. ఎందుకంటే అలా ఉందలే, అలా బతికిందలే అనుకుంటారు. కానీ ప్రియులారా, నిజంగా మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే ఐక్యత లేకపోతే, మన కుటుంబంలోనే సమాధానం లేకపోతే నీకంటూ ఒక మంచి పేరు ఉందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏ రోజు చనిపోతామో మనం తెలియదు. అద్దంలో పోయి బాగా మురుసుకుంటూ ఎంత అందంగా ఉన్నాను నేను, ఎంతసేపు నీలో శ్వాస వెళ్ళిపోతే ఒక్క రోజు కూడా నేను ఇంటి ముందు వచ్చావు, నువ్వు కొన్న పొలంలో పెట్టరు, కొన్న చోట్లో కూడా నేను ఉంచరు ప్రియులారా. ఇది మన జీవితం ప్రియులారా. బతికే 70-60 సంవత్సరాల జీవితంలో మన మోసాలు చేస్తూ, కుళ్ళుబోతూ, కుతంత్రాలు, అసూయ, దేశాలు, ఎంత మనుషులు మానవత్వం లేకుండా మారిపోతున్నటువంటి ప్రజల ప్రియులారా. ఏమండి, గట్ల కాడ గొడవే, వాకిలి కాడ గొడవే, ఏమండి స్థలాల కాడ గొడవే, దండాల కాడ గొడవే, ప్రతి చోట గొడవే. ఎప్పుడు మనశ్శాంతి ఉంటాం, ఎప్పుడు నెమ్మదిగా ఉంటాం, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఊరిని ముంచుదామా, ఊరిని ఆర్దామా, ఎవరికైనా దోసుకుందామా? జీవితాంతం ఇదేనా? జీవితంలో మార్పు రావాలని, నీ కుటుంబంలో మార్పు రావాలని, నువ్వు ఒక మర్తిగాను బ్రతకాలని, కుటుంబ విలువలు తెలుసుకోవాలని ప్రియులారా. ఈరోజు ఈ క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేసిందంటే ప్రియులారా, ఒకటే కారణం ప్రియులారా, నలుగురికి మంచి చేయాలి. హల్లెలూయా. నలుగురికి సహాయం చేయాలి, నలుగురికి ప్రేమను పంచాలి. దానికోసమే ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత ప్రయాసపడి, దీనికోసం సంఘ బిడ్డలందరూ ఎంతగానో ప్రార్థన చేస్తూ అనేకమైన మందిని రక్షించబడాలని, అనేక మంది రావాలని ప్రియులారా ఇంత కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రియులారా. ఒక్కొక్కసారి బాధ అనిపించిందండి. లైటింగ్లు పెట్టి, టేజీ కట్టి, సాపలేసి, కుర్చీలేసి వాక్యం వినాలన్నా, ప్రార్థనలో రావాలన్నా, పాటలు పాడాలన్నా అన్ని తీరినకు వచ్చి కూర్చుంటారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ముందు నిలబడ్డ ఈ పాస్టర్ గారికి అక్షరం ఒక్క చదువు రాదండి ప్రియులారా. 8-9 సంవత్సరాలు జీతాలు చేసిన వాడిని ప్రియులారా. ఒక రోజు ఉంటే ఒక రోజు పత్తున్న రోజులు కూడా ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఎందుకు ఇంత ఖచ్చితంగా మోమాటం లేక మీకు తెలియజేస్తున్నానంటే ప్రియులారా, యేసు ప్రభువును తెలుసుకున్నారు, యేసు యొక్క గుణాన్ని తెలుసుకున్నా, యేసు యొక్క మనస్సును తెలుసుకున్నా. నేను కూడా ఒకప్పుడు అన్నోనే, ఫలానికి సంబంధించిన దేవుడు, ఫలాని కులానికి సంబంధించిన దేవుడు, ఫలాని ప్రాంతానికి సంబంధించిన దేవుడు, ఫలాని దేశానికి సంబంధించిన దేవుడు, మన దేశపు దేవుడు కాదు, మన ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన కులం వేరు, ఆయన మతం వేరు, ఆయన ప్రాంతం వేరు అని విమర్శించిన వాడిని, ఎగతాళి చేసిన వాడిని, గేలి చేసిన వాడిని నా ప్రియమైన సహోదరి సార్. కానీ ఒక్కరోజు ప్రియులారా, దైవజనుడు యోహాను గారు మా ఊరికి రావటం వల్ల, మా ఊరిలో సువార్తను ప్రకటించడం ద్వారా, మా ప్రాంతంలో దైవ కార్యక్రమం జరగటం ద్వారా ప్రియులారా, దైవజనుల ద్వారా నిజమైన దేవుడు తెలుసుకున్నాక నాకు నెమ్మది కలిగిందండి. నిజమైన దేవుడు తెలుసుకున్నాక ప్రశాంతత కలిగింది. ఈరోజు ప్రియులారా, అక్షరం ముక్క రాని నాకు, 8 సంవత్సరాలు గేదెలు కాసిన నాకు ప్రియులారా, 66 పుస్తకాలతో కూడుకున్న మహాపరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదివాము అంటే బైబిల్ ట్రైనింగ్ కూడా తెలియదు, కాలేజీ ఎలా ఉండిందో కూడా తెలియదు. ఈరోజు మీ ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే దీని వెనక ప్రియులారా నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను చేసే ప్రతి వెనక ఎవరయ్యా ఉన్నారంటే ఇందాక దైవజనులు చెప్పాడు కదా ప్రియులారా,
ఎవరి కోసం ఎదురు చూసినట్టు ఆదాము తోడు కోసం ఎదురు చూసినట్టండి. హల్లెలూయా. ఇంత కార్యక్రమాలు జరిగించినా కూడా నా వెనక మా అమ్మగారు నడిపించుతుంది. చప్పట్లు కదా ప్రియులారా. హల్లెలూయా. ప్రతి కార్యక్రమంలో, ప్రతి మీటింగ్లో, ప్రతి ప్రోగ్రాంలో, భోజనాలైనా బెడ్షీట్లైనా ఏదైనా కానీ మా అమ్మగారు ఏమనిదంటే ఉన్న దాంట్లోనే కార్యక్రమాలు జరిగిద్దా, దేవుడు పనిని మాత్రం ఆపోతూ. ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా, ఈరోజు చాలా మందిని నేను చూస్తున్నాను. అయ్యగారు ముందు పోతే అమ్మగారు వెనకుండి లాగితే ఎందుకు మనకు అంత ఖర్చు, ఎందుకు మనకు అంత ఇబ్బంది, ఎందుకు మనకు అంత శ్రమ. చుట్టం వస్తే అండి ఫస్ట్ రోజు సికిన, రెండో రోజు పప్పు, మూడో రోజు పచ్చిమిరపకాయ పచ్చడి, కాస్త చెప్పా పెట్టుకుని వెళ్ళిపోవటమే. కానీ మాది అలా కాదు. ఉన్న 4 రోజులైనా, ఉన్న కొద్ది రోజులైనా నలుగురిని ప్రేమించాలి, నలుగురికి సహాయం చేయాలి. పిల్లరా, ఎప్పుడైనా ఎంత ఖర్చైనా కానీ మా అమ్మగారు ఒకటనేది, దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడే ఇవన్నీ కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. మునిగటం కానీ సరగటం కానీ ఏ రోజు కానీ మా అమ్మగారిలో లేదు. నేను కొంతమంది అమ్మగారులలో చూశాను, కొంతమంది అయ్యగారులో చూశాను. ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది, పిల్లగాళ్ళకి చదువులు కావాలి కదా, బ్యాంకులు వేసుకోవాలి కదా, బట్టలు కొనుక్కోవాలిగా, ఎన్నో సాకులు చెబుతుంటారు. పిల్లరా, దేవుడు పని చేయాలన్నా దేవుడు కార్యక్రమంలో ముందు ఉండాలండి. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సోదరులారా, 2016లో క్రీస్తు జ్వాల మినిస్ట్రీని గవర్నమెంట్లోనే రిజిస్ట్రేషన్ చేసి ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి డబ్బులు కడుతూ మనం చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియచేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భోజనాలు పెట్టడం కానీ, బెడ్షీట్లు ఇవ్వటం కానీ, కార్యక్రమాలు చేయటం కానీ ఏ రోజు కూడా ఆపలేదు. ప్రియులారా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 24 గంటలు పనే చేస్తారు, భర్త చేస్తారు, భార్య చేస్తారు. చివరికి వాళ్ళు వచ్చి మళ్ళీ మా కాడ అప్పు అడుగుతారు. మేము అసలు ఎటు పోతే ప్రార్థనకి లేకపోతే ఇంట్లో ఉంటాం. పద్దాకల పని పోతున్నా మళ్ళీ వచ్చి అదే నగరు మీకేందంటే నేను అన్న ఒకటి ఇంటి వెనక సెట్ వేసినాయా అన్న. నువ్వు ఎంత పని చేసినా నీ పనికి ఫలితం లేకుండా అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడా ఆ కష్టానికి ఫలితం లేకుండా అయిపోతుంది. మనశ్శాంతి లేదు, మనసుకు నెమ్మది లేదు, మనసుకు ప్రశాంతత లేదు. ఎందుకంటే చేసేదేమో అప్పు, చేసేదేమో పెద్దది, పని చేసేదేమో కొద్దిది. అప్పు ఏమో ఎంత ఉంది, పని ఏమో ఎంత ఉంది. ఇంకేడ తీరిద్ది అప్పు. 500 పని చేస్తే 700 అప్పు చేస్తుంటివి. ఎట్ట తీరిద్ది? ప్రియులారా, ఒకే ఒక మాట చెప్పి బిగిస్తా, చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడ్డ మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రియులారా, భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ భూమి మీద సుమారుగా 276 దేశాలు ఉన్నాయి. ప్రియులారా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఈ నెలలో ఎక్కడ చూద్దామన్నా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసు యొక్క జన్మదినాన్ని గురించి, యేసు యొక్క రాకడ గురించి ప్రతి చోట, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో, ప్రతి చర్చిలో, ప్రతి సభల్లో దైవ వాక్యము ఎంతగా ప్రకటించబడుతుందంటే, ఎంతగా వివరించబడుతుందంటే అసలు ఆయన గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్న ఉన్నతమేనేంటి. ఆయన గురించి మత్తయ్య, మార్కు, లూకా, యోహాను గారు యేసుక్రీస్తు బతికిన 33.5 సంవత్సరాలు ఆయన గురించి చక్కగా చెప్పారు. ప్రియులారా, ఆయన బతికిన కొద్ది టైమే కానీ ఆవిడ ప్రియులారా, క్రీస్తు ప్రియులారా 2000 సంవత్సరాల క్రితం ఈ రోజు వరకు కూడా ఆయన్ని ఎక్కువగా నమ్ముతున్నారంటే, ఎక్కువగా బైబిల్ కొనుక్కుంటున్నారంటే, ఎక్కువగా క్రీస్తుని వెంబడిస్తున్నారంటే నిజంగా ఆయన సమాజానికి, సొసైటీకి మంచి చేశాడా, చెడు చేశాడా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ చెబుతుందిగా, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన అందరికీ. మనమే కులాలు, మనమే మతాలు, మనమే ప్రాంతాలు, మనమే రంగులు అన్ని కట్టలు కట్టుకొని గెట్లు పెట్టుకొని నీది అది నాది ఇది అని మనం అనుకుంటున్నాం. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలు తెలుసా, నేను అందరికీ ప్రభువును, నేను అందరికీ దేవుడును, అందరినీ రక్షించడానికి వచ్చాను.
కొంతమందిని రక్షించడానికి కాదు, ఒక కులాన్ని రక్షించడానికి కాదు, ఒక మతాన్ని రక్షించడానికి కాదు, ఒక పట్టణాన్ని రక్షించడానికి కాదు, ఒక దేశాన్ని రక్షించడానికి కాదు. భూమి మీద ఉన్న 276 దేశాలకు దేవుడు సువార్త ప్రకటించబడుతుంది. చప్పట్ల కొట్టండి ప్రేమ సోదరా. భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజలు ఎంతో మందిని యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, సొంత దేవుడుగా నమ్ముతున్నారు, సొంత దేవుడుగా ఆయన్ని మహిమపరుస్తున్నారు. ప్రియులారా, ఆయన కులాన్ని చూడట్లేదు, ఆయన మతాన్ని చూడట్లేదు, ప్రాంతాన్ని చూడట్లేదు. ఆయన చూసింది ఒకటే, నీ మనస్సు మారాలి. హల్లెలూయా. నీ మనస్సు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ బిహేవియర్ మారాలి, నీ క్యారెక్టర్ మారాలి, నీ గుణము మారాలి, నీ జీవితం మారాలి. మారితేనే కదా నీ కుటుంబం బాగుంటుంది, మారితేనే కదా నీ పిల్లలు బాగుంటారు, మారితేనే కదా నీ భర్త బాగుంటాడు, మారితే కదా నీ భార్య బాగుంటుంది, మారితేనే కదా నీది ఒక కుటుంబం, మారితే కదా నీది ఒక ప్రదేశం, మారితేనే కదా నీది ఒక సంసారము, మారితేనే కదా నీ కుటుంబంలో సమాధానం ఉండేది. దేవుడు మనిషిలో ఉన్న చెడునే మార్చుకుంటున్నారు కానీ మతాన్ని మార్చుకోవనట్లేదండి. ఒక తాగవద్దు, నువ్వు తాగొద్దు, తాగితే అవయాలు ఖరాబ్ అయితే అని చెబుతున్నాడే ప్రియులారా. ఈరోజు ఇంత మంచి మాటలు చెప్తే అదొక మత గ్రంథం అండి, అదొక ఈ దేశాల దేవుడు అండి, అదొక ప్రాంతానికి దేవుడు. ఈరోజు సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లోనూ బైబిల్ని అర్థం చేసుకోకుండా, బైబిల్ మీద పట్టు లేకుండా, బైబిల్ మీద మంచి దృష్టి లేకుండా నోరుకి ఎవరు పడతారు ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటున్నారు. ఈయనేమైనా పోయి వచ్చిందండి ఆ దేవుడు ఈ దేవుడు అంటానికి? ఆయన సమాధానకర్త, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించిండు. ఈరోజు ప్రియులారా, యేసు యొక్క గొప్పతనాన్ని, యేసు యొక్క వ్యక్తిత్వాన్ని ఈరోజు మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలతో కూడుకున్న మహాపరిశుద్ధ గ్రంథాన్ని చదివితే యేసు ఎంత గొప్పవాడో తెలిసిద్దండి. చాలా మంది అంటారుగా, దిగినవా, ఆ మతంలో దిగినవా, మతం పుచ్చుకునవా. మతం కాదు, దాంట్లో దిగటం కాదు, నీ మనస్సు మార్పిడి, మనస్సు మార్చుకో, దైవత్వము తెలుసుకో. ఈరోజు ప్రియులరా, యేసయ్య ఒక్కలకైనా కీడు చేయలేదండి, ఒక్కలకు కూడా నష్టం చేయలేదు, ఒక్కలు కూడా టార్చర్ పెట్టలేదు, ఒక్కలు కూడా గేలు చేయలేదు. అంత ప్రేమ కలిగిన దేవుడిని ఈరోజు ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని ఆలోచనలుగా ఆయన విమర్శిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు యేసు గురించి ఎన్ని పాటలు రాయబడటం జరుగుతుందో తెలుసా? యేసు యొక్క చరిత్ర ఎన్ని పుస్తకాలు రాయబడుతుందో తెలుసా? యేసు ప్రభు మీద ఎన్ని బైబిల్ ప్రింట్ అవుతుందో తెలుసా? ఆయన ఎంతో గొప్పవాడైతే 2000 సంవత్సరాలు మొదలుకొని ఈ క్షణమంత వరకు కూడా యేసు రక్షకుడని, యేసు దైవ కుమారుడని, యేసు మెస్సీ అని, ఆయన రక్షించడానికి వచ్చాడని, ఆయన కాపాడటానికి వచ్చాడని, పేదలను కనికరిస్తాడని, పేదల పట్ల ప్రేమ ఉందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో దైవజనులు బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు గురించి గొప్పగా చెబుతున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. చప్పట్ల కొడదామా ప్రేమని సహోదరి సహోదరులారా. ఈరోజు ఈ క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరంలో, ఈ క్రీస్తు జ్వాల మినిస్ట్రీ ఎందుకు ఈ గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేసిందంటే, ప్రియులారా, మీరు మీ కుటుంబం విలువలో తెలుసుకోవాలని, మీ యొక్క జీవితాలు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని, మీ స్థితి మారాలని, మీ పరిస్థితి మారాలని, నువ్వు ఏ మార్గంలో గుంటెళ్తున్నావు కానీ, ఏ ప్రయాణం ఎత్తి చేస్తున్నావు కానీ, ఎటువంటి జీవితం జీవిస్తున్నావు కానీ, దేవుడు చెబుతున్న మాట ఈరోజు ప్రియులరా, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరికీ ప్రియులారా, అందరికీ. అక్కడ ప్రియులరా అందరికీ అన్నాడు కానీ కొందరికీ అందులో మనం అనుకున్నాం వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని. ప్రియులారా, ఇంకొక మాట ఏమిటో సార్, హృదయము శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసిద్రు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, హృదయము శుద్ధిగా ఉంటే నువ్వు దేవుని చూడగలుగుతావు. హృదయ శుద్ధిగా ఉంటే నీ అవయాలు బాగుంటాయి, హృదయ శుద్ధిగా ఉంటే నీ ఎముకలు బాగుంటాయి, హృదయ శుద్ధిగా ఉంటే నీ కిడ్నీలు బాగుంటాయి, హృదయం శుద్ధిగా ఉంటే నీ ఊపిరితిత్తులు బాగుంటాయి, హృదయం శుద్ధిగా ఉంటే నీ యొక్క ఎముకలు కూడా శుద్ధిగా ఉంటే. ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుడు నన్ను అడుగుతుందా, హృదయము శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసారు. ఇవాళ దేవుని చూస్తున్నావా, దయ్యాన్ని చూస్తున్నావా?
కొత్తలో పెళ్ళైనప్పుడు భర్త భార్య ఎంత చక్కగా ముచ్చటించుకుంటారండి, ఎంత చక్కగా గంటల గంటలు ధరపడతారు. తిరిగి ఒక 5 సంవత్సరాలు చూడండి, పెడమడక వంక ఆ అమ్మకం ఇటు తూర్పు పనోడు పెట్టినట్టు పెడతారు ప్రియుల. కానీ దేవుడు ప్రేమ అది కాదు. హల్లెలూయా. దేవుడు ప్రేమ అది కాదు. అందుకనే నేను కొటేషన్ పెట్టించాను ప్రియులరా. ఏం కొటేషన్ పెట్టించానంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు. పాపులంటే ఎవరు? మన క్రైస్తవులా? పాపులంటే ఎవరు? మన హిందూ సహోదరులా? పాపులంటే ఎవరు? మన ముస్లిం సహోదరులా? ప్రియులారా, భూలోకులు ఆయన పాపులను రక్షించడానికి వచ్చిండు, నీతిమంతులను రక్షించడానికి కాదు. పాపులను పిలవటానికి వచ్చిండు, నీతిమంతులను పిలవటానికి రాలేదు ప్రియులారా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు ప్రియులారా. ఆయన వచ్చిండు, రక్షించిండు, రక్షణ మార్గానేసి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఈరోజు నువ్వు నేను నీదది నాది ఇదని ఇక్కడే గొడవలు, ఇక్కడే నెమ్మది లేక మనశ్శాంతి లేకుండా ఉంటున్నా. కానీ ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ ప్రార్థన ద్వారాగా, ఈ గ్రాండ్ క్రిస్మస్ ద్వారాగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ ప్రాంతానికి సమాధానంగా, నెమ్మదిగా, ఆశీర్వాదం కదా ఆ దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. లక్ష్మీపురం నుంచి మరి మన మధ్యలో ప్రశాంత్ వచ్చింది ప్రియులారా. ఒక పాట పాడుతుండగా కానుకలు పాట పాడుకుందాం ప్రియులారా. కానుకలు పడతారు, ప్రశాంత్ వచ్చి ఒక పాట పాడింది ప్రియులారా.